నాసా ప్రయోగించినటువంటి అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోకి అంటే ప్రయోగ వాహక నౌక ద్వారా భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ అలాగే మరో వ్యోమగామి విల్మోర్ ఇద్దరు కూడా వెళ్ళటం జరిగింది. మొత్తానికి ఈ ఇద్దరు కూడా వ్యోమ నౌక ద్వారా అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే యాక్చువల్గా ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అనేటటువంటి వాదనలు జరుగుతున్నటువంటి తరుణంలో వాళ్ళు రావటానికి చాలా సమయం పట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దాదాపు నెలల తరబడి ఎక్కువగా అంతరిక్ష కేంద్రంలో ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితి, ఒక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. దాదాపు సముద్ర మట్టానికి 300 నుంచి 400 కిలోమీటర్ల హైట్లో వాళ్ళు ఉంటారు. అక్కడ ఆ యొక్క వ్యోమ నౌకలో వాళ్ళకైతే మాత్రం మన పరిస్థితి ఉండదు, వాళ్ళకి మన పరిస్థితిలాగా వాళ్ళకు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. దాదాపు అక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదు. అంటే ఏ వస్తువు వేసినా సరే గాల్లో తేలిపోతుంది. అలాగే వాళ్ళు కూడా వెళ్ళిపోతూ తేలుతూ ఉంటారు, గాల్లో తేలుతూ ఉంటారు అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఎప్పుడు వస్తారు అని అంటే నాసా విడుదల చేసినటువంటి అంశాల ప్రకారం వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అంటే జనవరి ఎండింగ్ అలాగే ఫిబ్రవరిలో రావచ్చు అనే విధంగా నాసా అయితే మాత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. మరి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితికి ఎటువంటి డోకా లేదు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చాలా సేఫ్గా ఉంది. మరోపక్క వ్యోమ నౌకల ద్వారా వాళ్ళకి కావలసినటువంటి వ్యోమ నౌక ద్వారా వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావలసినటువంటి దుస్తులు కూడా వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాసాకి సమాచారం ఇస్తే వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళు తీసుకోవడం అట్లా జరుగుతూ ఉందండి. మరి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై అయితే మాత్రం అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇన్ని నెలల తరబడి అక్కడ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా జీవించగలరు, వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి అనేది తలెత్తున్నాను. మరొక చిన్న సాంకేతిక సమస్యల కారణంగా వాళ్ళు రాలేకపోయారు అనేటటువంటి అనుమానాలు తలెత్తున్న తరుణంలో అంటే ఈ మధ్య కాలంలో మరో వ్యోమ నౌక ద్వారా వాళ్ళని తిరిగి రప్పించేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి నాసా అయితే మాత్రం వెల్లడించడం జరిగింది. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉండదు, ఇక్కడ తీసుకునేటటువంటి ఆహారం విషయం అక్కడ ఉండదన్నమాట. అంటే వాళ్ళు కావాలి విటమిన్ ఫుడ్స్ లేకపోతే రకరకాలు నాసా అంతరిక్ష కేంద్రంలోకి సరిపడాటువంటి ముందునే టెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఇక్కడ ఆ పరిస్థితులు అంతరిక్ష కేంద్రంలో ఏ విధంగా ఉంటుందో అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేకుండా ఏ విధంగా ఉంటారో ఇక్కడ కూడా అదే విధంగా వాళ్ళకి టెస్టులు చేసి కొన్ని రోజులు రీసెర్చ్ చేసి వాళ్ళకి కావలసినటువంటి ఆహారాలు అలాగే వాళ్ళకి కావలసినటువంటి ఫుడ్డు మెడిసిన్ అన్నీ కూడా ముందుగానే టెస్టులు చేసి పంపడం జరుగుతూ ఉంది. మరోపక్క అక్కడ కావలసినటువంటి వాళ్ళు అంటే కొన్ని వ్యాయామాలు కూడా చేయవలసి ఉంటుంది. జిమ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు అవ్వచ్చు, అన్నీ కూడా వ్యోమ నౌకలోనే సిద్ధం చేసి పంపించడం జరుగుతుంది. దీనికే మనం చెప్పుకుంటూ ఉంటాం చాలా కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అట్లనే సునీత విలియమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై అయితే మాత్రం చాలామందికి అనుమానాలు ఉన్నాయి. మరి ఇన్ని రోజులు వాళ్ళు అంటే దాదాపు 2025 జనవరి ఫిబ్రవరి మాసాల్లో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నాసా చెప్పడంతో మరి అన్ని రోజులు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఆరోగ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏంటి సమస్య, ఏ విధంగా సమస్యను పరిష్కరిస్తారంటే మరో వ్యోమ నౌక ద్వారా పంపించి అక్కడ ఉన్నటువంటి సాంకేతిక సమస్యల్ని పరిష్కరించడం, మరోపక్క వాళ్ళని తీసుకొచ్చే వరకు ఆ సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు వాళ్ళ రోజు కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళతోటి సంభాషిస్తూ వాళ్ళు ఈమెయిల్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని అంటే అంటే నెక్స్ట్ వచ్చే విధంగా ఏ విధంగా పార్సిల్ పంపొచ్చు అనే విధంగా కూడా వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు. మరోపక్క వీడియో కాల్ కూడా చేసుకునేటటువంటి ఫెసిలిటీ కూడా వాళ్ళు కల్పించామని చెప్పేసి నాసా చెప్పడం జరిగింది. మరోపక్క వాళ్ళపై ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే నివృత్తి చేయడానికి నాసా అయితే మాత్రం ప్రయోగిస్తుంది. ఈ విలియమ్స్ అలాగే విల్మోర్లు రావటానికైతే మాత్రం ఇంకా కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఆహారం విషయంలో అవ్వచ్చు ఎలాంటి ఇబ్బంది పడవసరం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా సప్లై చేస్తాం, ఆహారాన్ని కూడా మరో వ్యోమ నౌక ద్వారా పంపించేటటువంటి ఏర్పాట్లు చేస్తాం. వీళ్ళు రావటానికైతే మాత్రం జనవరి ఎండింగ్ మరో ఫిబ్రవరి లో కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 2025 జనవరి ఫిబ్రవరిలో అయితే మాత్రం వాళ్ళు సేఫ్గా నాసా చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి అంటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కొంచెం ఎక్కువగా రేడియేషన్ కూడా
ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం 30 రెట్లు రెట్టింపు ఎక్కువగా ఉంటుంది. అక్కడ క్యాన్సర్ బారిన పడేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ తరుణంలో వాళ్ళకి కావలసినటువంటి వ్యోమనౌకలు వేసుకునేటటువంటి వ్యోమగాములు వేసుకునేటటువంటి ఆ యొక్క కోట్లు అవ్వచ్చు, వాటన్నిటి కూడా చాలా రీసెర్చ్ చేసి వాళ్ళకి ప్రత్యేకంగా డిజైన్ చేసి అక్కడ పంపుతున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చే వరకు కూడా అంటే కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఆహార పదార్థాల విషయంలో అవ్వచ్చు, వాళ్ళలో అంటే శరీరం ఏ విధంగా సహకరించేదని కూడా వాళ్ళు వచ్చే వరకు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. కానీ ఒక పక్క నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి ప్రకారం ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. మరో పక్క సునీత విలియమ్స్ అవ్వచ్చు, అలాగే విల్మోర్లు అవ్వచ్చు, వాళ్ళు కూడా అంటే దృఢ సంకల్పంతో వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళు అంతా భయపడే పరిస్థితి ఉండదని చెప్పేసి చెప్తున్నారు. మరి వ్యోమనౌకలు వ్యోమగాములు మరి తిరిగి ఎప్పుడు వస్తారు? సునీత విలియమ్స్ అలాగే విల్మోర్లు కూడా సురక్షితంగా అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం.